ఓకే. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ పెట్టుబడులను 40,000 కోట్ల పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఆ ఎంఓయూలు కూడా చేసుకున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? సాధారణంగా అయితే పెట్టుబడులు అనేటివి ఎప్పుడైనా ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రం విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించడం అనేది ఒక పద్ధతిగా కొనసాగుతున్నది. అయితే విదేశాల నుంచి పెట్టుబడిదారులు, కంపెనీలు ఆ రాష్ట్రానికి లేదా ఆ దేశానికి రావాలంటే ఉట్టికి ఎందుకు వస్తాయి? వాళ్ళకేదో లాభం ఉంటేనే వస్తాయి. ఆ లాభం ఏ రూపంలో? ఇక్కడున్న భూములు వాళ్ళకి ఇవ్వాలి కంపెనీలు పెట్టుకోవడానికి, ఇక్కడున్న వనరులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఉత్పత్తి కొనసాగించడానికి, ఇక్కడున్న ప్రభుత్వ విధానాలలో సరళత్వం, జీవోలన్నిటిని కూడా వాళ్ళకు అనుకూలమైన జీవోలు తీసుకురావాలి. ఈ మూడు చేసినప్పుడే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారు. ఎక్కడైతే ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందో ఆ రాష్ట్రాలకు వెళ్తారు. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, మాట్లాడారు. రేపు వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే మరి భూమి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వ భూమి ఇవ్వాలి, లేకపోతే ప్రజల భూమి ఇవ్వాలి. రేపు మళ్ళీ ఆ సంక్షేమం ముందుకు వస్తుంది. 100%. ఇప్పుడు మందులకు సంబంధించి ఒక కారిడార్ నిర్మాణం చేయాలనుకుంటే ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం వేలాది ఎకరాల భూమిని తీసుకున్నప్పుడు ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నప్పుడు ఆ ఫార్మాసిటీని మేము రద్దు చేసి మేము అధికారంలోకి వస్తే ఆ భూములన్నిటి రైతులకు ఇస్తామని వీళ్ళు ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు రేపు వీళ్ళు కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలకు భూమిని ఎక్కడి నుంచి తెచ్చిస్తారనేది ప్రశ్ననే. దానితో పాటు వచ్చినోడు ఊరుకుంటాడా? వాడు ఈ రాష్ట్రంలో మందుల కంపెనీ, ఒక మందుల కంపెనీ వస్తే ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉన్న మందుల కంపెనీ మూతపడుతుంది, అంత పోటీ పడదు ప్రభుత్వ మందుల కంపెనీ. లేకపోతే ఒక విద్యకు సంబంధించిన ప్రైవేట్ యూనివర్సిటీ వాడు వస్తే ఇక్కడ ప్రభుత్వ యూనివర్సిటీ మూతపడుతుంది. లేదా ఇంకేదైనా వస్తువులు సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీ వస్తే ఇక్కడ సెల్ ఫోన్లు ఇప్పటికే తయారు చేస్తున్నటువంటి కంపెనీలు మూతపడే ప్రమాదం ఉన్నది. దీన్ని చూసినప్పుడు ఇక్కడి ఉద్యోగిత దెబ్బతింటది, ఇక్కడి భూమి పోతుంది, ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుంది. అందుకోసమే ఏ ప్రభుత్వమైనా ప్రజా ఆధారిత అభివృద్ధి నమూనాని డెవలప్ చేయాలి. కానీ అట్లా కాకుండా పెట్టుబడిదారీ విధానాలని, పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం విధాన నిర్ణయాలు చేయటం అనేది ఇది సరైన పద్ధతి కాదు. అందుకే మళ్ళీ సంక్షోభం వస్తుంది. వరల్డ్ బ్యాంకు 96 ప్రాంతంలో వరల్డ్ బ్యాంకు మన దగ్గరికి వేగంగా వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వరల్డ్ బ్యాంకు విధానాలకి, నిర్ణయాలకి అనుగుణంగా ఇక్కడ అన్ని నిర్ణయాలు జరిగాయి. దాని మూలంగా మనకు బీడీఎల్ కంపెనీ మూతపడింది, హెచ్ఎంటీ కంపెనీ ఆల్విన్ కంపెనీ మూతపడింది, తర్వాత రకరకాల ఇది మన వరంగల్లో ఉన్నటువంటి అజంజయ్ మిల్లు మూతపడింది. ఇవన్నీ మూతపడ్డాయి. మరి ఇప్పుడు ఈ పెట్టుబడిదారులు వస్తే ఏం మూతపడతాయి అనేది మనం రేపు వీళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే లాభానికంటే నష్టమే ఎక్కువ అని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా నా దృష్టిలో పెట్టుబడిదారులు ఒక దేశంలోకి ప్రవేశించారంటే, ఒక రాష్ట్రంలోకి ప్రవేశించారంటే వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు లాభం లేకుండా ఏ పెట్టుబడిదారుడు ప్రవేశించడు. ఈ పెట్టుబడిదారులు ఇక్కడ తెలంగాణకు రావటం కూడా ఈ రాష్ట్రాన్ని తమ అభివృద్ధి నమూనాలోకి మార్చుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం వస్తారని అయితే నేను అనుకోను. అంటే ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు చెప్పేది అంటే యువతకు ఉపాధి రంగాన్ని డెవలప్ చేయడం కోసమే మేము వీళ్ళను రప్పిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పే మాట. అందుకే నేనేమంటున్నా, తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, అన్ని రకాల అర్హతలు ఉన్నవారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నవారు. ఈ 40 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలంటే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఒక 4 లక్షలు ఉంటాయి, మిగతా ప్రైవేట్ రంగంలో ఉంటుంది. ఈ ప్రైవేటు రంగంలో ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలని ప్రభుత్వమే నడపచ్చు కదా. ఎక్కడైతే సహజ వనరు ఉంటుందో ఆ సహజ వనరు ఉండే దగ్గర ప్రభుత్వమే అక్కడ కంపెనీ పెట్టి ప్రభుత్వమే ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి చేసిన ద్వారా వచ్చినటువంటి వస్తువులని విదేశాలకు అమ్మి రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. బొగ్గు ఉన్నది, మనకి సింగరేణి ఉన్నది, సింగరేణి ఓపెన్ కాస్ట్లను ప్రైవేటు పరం చేయడం ఎందుకు? ప్రభుత్వమే నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆ బొగ్గును మనమే తవ్వి తీసి మనమే విదేశాలకు అవసరమైన దాన్ని కంపెనీలకు అమ్మొచ్చు కదా, అమ్మితే లాభం వస్తుంది కదా. అదేవిధంగా నల్లమల్ల అడవులు ఉన్నాయి, అక్కడ నల్లమల్ల అడవుల్లో పేపర్ తయారు చేయడానికి కావలసిన వనరు ఉన్నది. ఒక పేపర్ పరిశ్రమ పెట్టచ్చు కదా. అచ్చంపేట దగ్గరనో అమరాబాద్ దగ్గర ఒక పేపర్ పరిశ్రమ పెడితే అక్కడ ఒక 1000 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా.
అట్లే ఆదిలాబాద్ ఉన్నది, ఆదిలాబాద్లో కలప ఉన్నది. కలప ద్వారా వచ్చేటటువంటి ఏవేవైతే అడవి ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీ ప్రభుత్వమే పెట్టవచ్చు కదా. కనుక ప్రభుత్వమే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటటువంటి బీడీఎల్ మూతబడింది, మందుల కంపెనీ. ప్రభుత్వమే దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా. ఐడిపిఎల్ మూతబడింది, ప్రభుత్వం వాటిని ఓపెన్ చేస్తే అక్కడ ఒక 1000 మందికి 2000 మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. కనుక పెట్టుబడిదారులకి మనం అప్పచెప్పడం కాకుండా మనమే ఆ వనరులను బయటికి తీసి అక్కడ ఒక పరిశ్రమ పెట్టడం మూలంగా అది ప్రభుత్వ రంగ పరిశ్రమగా మారుతుంది. అప్పుడు మాత్రమే దేశానికి అది ఉత్పాదకతను పెంచుతుంది. మన వనరులని మన దేశానికి ఉపయోగించిన వాళ్ళం అవుతాము. లేదంటే విదేశాలకి బాక్సైట్ తవ్వకపోవడానికి జిందాల్ కంపెనీ రావాలి, విశాఖపట్నం బాక్సైట్ తవ్వాలంటే విదేశీ జిందాల్ కంపెనీ రావాలి, నల్లమల్ల అడవుల్లో బంగారు వజ్రాలు తీయాలంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన డీబిర్స్ కంపెనీ రావాలి, తర్వాత వేదాంత కంపెనీ, దండకారణ్యంలో ఇనుమును బయటికి తీయాలంటే వేదాంత కంపెనీ రావాలి. ఎందుకు ఈ విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నారని నేను అడిగేది. విదేశీ కంపెనీలను ఆహ్వానించకుండా మన దేశంలో ఉన్న కంపెనీలనే ప్రభుత్వమే ఆ వనరులను బయటికి తీసి నడిపినప్పుడు ఈ దేశ ఉత్పాదకత పెరుగుతుందనేది నా ఉద్దేశం. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కంపెనీలు రావడం కాదు నేను అనుకునేది. కంపెనీలు ఒక లెవెల్లో ఒక స్థాయిలో ప్రభుత్వం ఏ రంగంలోకి వెళ్ళి ఉత్పత్తి చేయలేదు ఆ రంగంలోకి విదేశీ కంపెనీలను ఆహ్వానించవచ్చు ఒక మేరకు మాత్రమే. కానీ మనం చేయగలిగిన, ప్రభుత్వం చేయగలిగిన విషయాలకు కూడా ఎందుకు విదేశాలకి ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న.